లైన్ ఎలా ఉన్నా ప్రతి పంచకి ఓ లైనింగ్ అంటూ ఉంటుంది. అందుకే ఆ లెవెల్లో వచ్చే కామెడీని మనం ఏ లెవెల్లో ఎంటర్టైన్ అవుతామో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అంటూ మన ముందుకి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నాన్న ఆ తులసి కోట ఏంటంత చిన్నగా ఉంది? అన్ని కోటలు మనంత దిట్టంగా ఉండవు కదమ్మా. ఏవండి ఏవండి ఏదో ఏనుగు తప్పించుకొని ఇటువైపే వస్తుందండి. హలో 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 హలో, మీ ఎంట్రీలు కాదండి బాబు, నా ఎంట్రీ. ఇటు తిరగండి. ఎప్పుడెప్పుడు సీట్లు అటు తిరిగి వెళ్ళిపోదాం రెడీగా ఉంటారు. బయలుదేరింది నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది. నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? కరోనా వల్ల కంట్రీలు పోతున్నాయి కానీ ఎంట్రీలు పోవట్లేదనా? బాబు చూడాలి తప్పదు అబ్బా. కానీ ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే మన జడ్జిలే. మామూలుగా ఎదుటి వాళ్ళని చూసి నవ్వితే తొక్క తీస్తారు, కానీ మీరు నవ్వితే చెక్కు తీస్తారు. తీసుకోండి. నవ్వితే ఆయుష్ పెంచుతారు కానీ ఆదాయం కూడా పెంచుతారని నిరూపించిన సైంటిస్టులు అండి బాబు మీరు. అల్లుడు మీరు ముందు ఇటు చావండి. ఏది ఏనుగు అర్థం కావట్లేదు నాకు. ఇట్లా అల్లుడు నీకు అర్థం కావట్లేదు, కొంచెం లేట్ అయినా భయంతో నేను పోయేదాన్ని తెలుసా? నువ్వు అంత క్లోజ్ గా వెళ్తే కెమెరామెన్ పోతాడు తెలుసా? ఏమండి భయం వేయట్లేదా? నాకెందుకే భయం? నా స్కిట్ లో ఇలాంటి జంగిల్ జంతువులని ఎప్పటి నుంచో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఏనుగు ఎక్కాలని ఆశ. అయితే పడుకో మరి, ఎక్కుద్ది. అది నా మీద కాదు, నేను దాని మీద ఎక్కాలని. నువ్వు ఎక్కితే కింద ఉన్న వాళ్ళు కక్కుతారు. ఇద్దరున్నారు చూసి కింద సెట్. అల్లుడు ఆ ఏనుగు కిందాక నుంచి నా వైపు అదోలా చూస్తుంది. నీ తొండం ఏమైందా అని. అల్లుడు నాకు డౌట్ అల్లుడు, ఇప్పుడు ఆ ఏనుగు తొండంతో కొడితే మనం చచ్చిపోతామా? లేదే, శ్రీశైలం పోతాం. నువ్వు పూజలు నోములు అన్ని చేసుకొని వద్దు కానీ. మీరు ఉండండి, ఏదన్నా ప్రేమగా చెప్తే వెళ్ళిపోతుంది. అవునా? ఈ విషయం ముందే చెప్తే రోజు నీతో ప్రేమగా ఏదో ఒకటి చెప్పేవాను కదే. నేను పంపిస్తా కదా విట్రా. ఏనుగులు కూడా మన ఎడిటర్ లాంటివేనే. మంచిగా ఉంటే ఉంచుతాయి, ఎక్కువ చేసామంటే ఎత్తి అవతలేస్తాయి. ఏం భయపడకండి, వెళ్ళిపోండి. అది అంతే. అయినా ఎందుకు వచ్చింది అది? ఏమో అల్లుడు, మేము తులసి చుట్టూ కొట్టు తిరుగుతున్నాం. అది సంగతి. తులసి చెట్టు చుట్టూరు మనుషులు తిరగాలి. ఇలా మర్రి చెట్లు తుమ్మ చెట్లు తిరిగితే ఇలాగే వస్తాయి. అన్ని తెలిసినంట వాళ్ళుడు. మరి నీ జాబ్ ఎందుకు పోయిందో? ఆ చైనా వాడు వైఫై వదిలినట్టు వైరస్ వదిలాడు. అప్పటి నుంచి జాబులు లేవు, జేబుల్లో ఏం లేవు, చచ్చిపోతున్నాం అందరం. అవునా? మరి అలాంటప్పుడు మాకు మనవన్ ఇచ్చిన పని జాబ్ గా పెట్టుకోవచ్చు కదా అల్లుడు. నీకు మనవన్ అవ్వాలంటే జాబ్ కాదు, పెద్ద జాతర చేయాలి. చూసారు కదా దీన్ని. నాకు అదంతా తెలీదు. నేను అలా తిరిగేసరికి నా చేతిలో 2 పిల్లలు ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు బయటకు వెళ్లకుండా వైరస్ తో యుద్ధం చేయమన్నారు. ఇలా ఇంట్లో యుద్ధాలు చేసుకోమని చెప్పలే. అదంతా కాదు, నాకు మాత్రం మనోజ్ గారు లాంటి ముద్దుగా ఒత్తుకుండే బాబు కావాలి. ఆయన చూస్తూ అడగడం ఎందుకు? ఆయన అడిగేవే. అది కాదు అల్లుడు, ఆడుకోవడానికి. ఆవకాయ తింటానికి ఉప్పు లేదు కానీ ఆడుకోవడానికి ఉప్పల బాలు కావాలన్నాడు. ఉప్పల బాలు అంటే గుర్తుంది. ఇక నుంచి హాయ్ అండి, నేనండి, లేవండి బ్యాన్ చేశారండి. అల్లుడు ప్రతిదానికి నీరస పడిపోతావు ఎందుకు? మగోడంటూ 3 ఉండాల. నా 3 కూడా లాక్డౌన్ లాంటిదే. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వరకు ఉంటుందో తెలీదు. నువ్వు వెళ్ళి వాటర్ తీసుకుని రాపో. వాటర్ కాదది, ఇట్స్ వాటర్ అండ్ the R should be rolling. కింద పడి దొరవాలన్నమాట. కంచె జొల్సాం అన్నమాట. వెళ్ళి తీసుకురాపో. అల్లుడు నీకు ఎలాగ ఉద్యోగం పోయింది కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫారినర్ లో ఉన్నారు, వాళ్ళకి మర్యాదలు చేసావనుకో నీకు జాబ్ వచ్చేసినట్లే. అంతేనా? చేసేద్దాం. నానేముంది? ఏంటది? బయట పరిస్థితులు బాగాలేదండి, అందుకని అల్లం, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్ని వేసేసి. అది వచ్చేలోపు ఇవి దాగిపోయేలా ఉన్నావు. ఇది పట్టుకో. పదలుడు వాళ్ళని రిసీవ్ చేసుకుందాం, ఎయిర్పోర్ట్కి వెళ్దాం రండి. అబ్బా ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, చల్లగా ఉంది. అబ్బా అల్లుడు ఆ ఎక్స్లేటర్ మీద ఎక్కి కూర్చుందామా? ఓహో, మనకి చివరిలో చెక్కు మీద అమౌంట్ ఎంత ఉంటది? 25,000. అంత చేయండి మీరు, మరీ చెక్కు అంత చేయకండి. పెట్టిందే బట్టల బోర్డు. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, చలిగా ఉంది, బాగుంది. ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడున్నారు?
డార్లింగ్ ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి. ఎలా ఉంది మా ప్రేమ? తొండకి ఎండ తగిలితే కప్పేసి కాపాడినట్టుందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మమ్మల్ని ఎక్కడ ఉంచుతున్నారు? మామూలుగా అయితే క్వారంటైన్ లో ఉంచాలి, స్కిట్ కాబట్టి మా ఇంట్లోనే ఉంచుతున్నాం. మేడం ఈ రోజు మీకు మా ఇంట్లోనే విడిది. వీడిది వాడిది కాదమ్మా, విడిది. నువ్వు మాత్రం భలే ఉన్నారండి, టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టు. మన ఇల్లుదే. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, వచ్చిన దగ్గర నుంచి నన్ను ఒకలా చూస్తున్నారు, ఇంతకు వాళ్ళు ఎవరు? అదే స్కిట్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద బాగున్నారని అడుగుతా వాళ్ళే. డార్లింగ్, మనం అమెరికా నుంచి వచ్చి ఒళ్ళంతా నిప్పులుగా ఉంది. మీరు చాలా అందంగా ఉన్నారండి. మా గ్లామర్ కోసం రోజు 2 పెగ్గులు కొట్టి పడుకోవడం మాకు అలవాటు. ఇలాంటి సొల్లు చెప్తే విగ్గులు తీసుకొట్టడం మాకు అలవాటు. నొక్కవయ్యా, బాగా నొక్కుతున్నావు నువ్వు. ఏమనండి? ఏదైనా మాట్లాడు. ఏముందండి, ఇప్పుడు మొదటి స్నానం చేసేటప్పుడు ఊహ ఉండదు, చివరి స్నానం చేసేటప్పుడు ఊపిరి ఉండదు. ఈ మధ్యలో మీరు స్నానం చేయకపోతే బాగుండదు. చేయండి, ఏమో బొగడ కంపదు. సరే కానీ మా సెక్యూరిటీ కోసం ఎవరిని పురమాయించాలి? అయ్యో మీకు సెక్యూరిటీ పెట్టాం, పోలీస్. ఈయన పోలీసులు కుమ్మాలిగా. ఎందుకు వచ్చారు? ఏం జరుగుతుంది? ఏంటిది? మిమ్మల్ని ఎవరు అడిగినవని మమ్మల్ని అడుగుతారేంటండి మీరు? అది సరే గానీ నా మీద ఎవరిని అటాక్ చేస్తే నాకు ప్రొటెక్షన్ ఇస్తావా? మిషన్ గన్ వెళ్ళి AK-47 అడిగిందంట, కొంచెం చిన్నగా కాల్చాను. ఇద్దరే. ఎనీవే, మనం బిజినెస్ చేయాలంటే ఎవరిదైనా ఎమ్మెల్యే గారు సపోర్ట్ కావాలి. మీ అల్లుడికి ఉద్యోగం కావాలంటే. రోజా గారు మీరు వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇస్తే. ఏం పర్మిషన్? ఏదో చిన్న సంతకం పెట్టాలండి, అంతే. రోజా గారా, నాకు కాళ్ళు ఆడటం లేదు, చేతులు ఆడటం లేదు. మీరు టిక్ టాక్ లో చేస్తారు కదా? అవునండి, మీకు ఎలా తెలుసు? ఇలా చేశారు కాబట్టి బ్యాన్ చేశారు. ఏమండి, రోజా గారు వచ్చారు కదా, స్టైల్ గా మనం రొమాంటిక్ గా పోజ్ ఇద్దాం. మనద్దరమా పోజా? బల్లాల దేవుడు పక్కన బటును నుంచున్నట్టు ఉంటుంది. ఎప్పుడు పోజులు మళ్ళీ బోజులు ఉండండి. ఎప్పుడు చూసినా కొట్టడం తిట్టం, కానీ ఏ రోజన్నా బుజ్జికొండ బంగారు కొండ అని అన్నారా? బంగారు కొండ బాత్రూమ్ లో కలరా ఉండేం కాదు. ఎలాంటి ఫ్యామిలీని ఇచ్చారో చూడండి. కూతురు కలరా ఉండ, మామ మరికొండ, అత్త అనకొండ. మిస్టర్ నువ్వు ఉండరా. ఏంటి మీరు అందరూ కొట్టుకుంటున్నారు? ఏదైనా ప్రాబ్లమా? నేను సెట్ చేయనా? అమ్మా, మీరు చర్చ చేయడానికి వచ్చారు, రచ్చ చేయడానికి రాలేదు. ఏంటంటే అలా చూస్తున్నారు? కనిపిస్తున్న అందం చూస్తే ఏదో చెప్పాలనుందా? మళ్ళీ కనిపించొద్దు అని చెప్పాలనుంది. నేను మేడం శాంతి, హైబ్రిడ్ పిల్ల, ఒకటే పీసు. ఆలోచిస్తున్నారేంటి? హైబ్రిడ్ అని నువ్వు అంటున్నావు, అసలు ఇది ఏ బ్రిడ్ అని ఆవిడ ఆలోచిస్తుంది. బాగా నవ్వుతున్నారు. నీ అందం కోసం రోజు డైట్ చేస్తాను, యోగా చేస్తాను, ఫ్రూట్స్ తింటాను. నీ అందం నువ్వు తినే ఫ్రూట్స్ లో ఉంది, కానీ నాకు బ్లడ్ లోనే ఉంది. బ్లడీ ఫుల్. నేను చేస్తే డైటింగ్ సబాష్ అంటారు, నువ్వు చేస్తే ముఖేష్ అంటారు. ఇంకా చేయకు, పైకి పోతావు. అది కాదండి అందం. 100 సినిమాలు చేసిన ఆవిడే ఇంతవరకు అందం గురించి మాట్లాడలేదు. గొర్రె తరగా తెచ్చి పుర్రెగా తగిలిచ్చినట్టు ఇది ఒక అందం. దాన్ని మళ్ళీ పదే చెప్తావు. సరే ఏంటి మరి సంతకం చేయించుకుంటే మేడం ఆ పర్మిషన్ అయితే వచ్చేస్తే మాకు జాబ్ వచ్చేద్దండి, అంతే. అమ్మయ్యా, అయ్యో. It's a family party. It's a family party. It's a family party. అయితే మా అల్లుడికి ఉద్యోగం వచ్చేసినట్లేనా? గురువు గారు, నేను కూడా ఈ జాబ్ ఉంది మీ దగ్గర జాయిన్ అయిపోతా. అందరూ జాయిన్ అయిపోయినాయా? మీ అతిథి చూసి, మీరిచ్చిన ఇదంతా చూసి మీ అందరికి కూడా జాబులు ఇచ్చేస్తున్నాను. అందరికి. ఆహా, ఇదిగో ఏమండి, ఈ బిజినెస్ ఏంటి? హైదరాబాద్ లో ప్రతి గల్లీలో సులభ కాంప్లెక్స్ పెడుతున్నామండి. ప్రతి సులభ కాంప్లెక్స్ దగ్గర ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఎవరు కాంప్లెక్స్ ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ
ఎరా మావా ఫారెన్ నుంచి నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు ఫ్రెండ్ నువ్వు చేసే సులభ కాంప్లెక్స్ బిగినకి నీకు మీ ఎమ్మెల్యే గారు వచ్చి పర్మిషన్ ఇవ్వాలా? నేను కొట్టాలి. పోలీస్ సెక్యూరిటీ. అసలు మీ ఇద్దరు ఫారెన్ అన్నప్పుడు అనుకున్నారు ఇదేదో యూరిన్ బిజినెస్ అని. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. వావ్ రోజా గారు, వాట్ ఎ పర్ఫార్మెన్స్. సో మెనీ పంచెస్. ఓ మై గాడ్. లెట్స్ స్టార్ట్ విత్ యు ఓన్లీ. చెప్పండి ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఆది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి స్కిట్ చేయించావు. అండ్ టిక్ టాక్ మీద అసలు నీ దగ్గర ఉన్న కంటెస్టెంట్లను చూస్తేనే నీకు వచ్చేస్తాయి పంచులు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. కానీ నా సంతకం ఇలా వేస్ట్ చేస్తావు అనుకోలే. బాగుంది, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. పంచుల మీద పంచుల వర్షం. సూపర్. మానవ్ గారు ఏం పంచులండి, చాలా బాగుంది. మీరు వాటర్ ఆల్ టుగెదర్ కంటెంట్, మంచి కంటెంట్ బాగుంది.